ఒరే సూరిగా, ఎవర్రా పిల్ల? ఏంటది? రమ్మా కూర్చో. చూడండి ఎక్కడి నుంచి తీసుకొచ్చే పిల్లని పెళ్లి చేసుకున్నావా? మళ్ళీ అయ్యో ఊరికి ఎందుకలా అరుస్తావు? ఎక్కడ చచ్చావే? ఏంటి పిన్ని పొద్దున్నే ఎందుకలా చుట్టుపట్టలాడుతున్నావు? అంటావే, ఏమైనా అంటావు. సరిగానే తీసుకెళ్ళి మీ నాన్నకి ఏ నువ్విస్తే అరిగిపోతావా? నువ్వు అబ్బకు తగ్గ కూతురువే. లేవయ్యా, లేమని చెప్తున్నా. లే ఎంతసేపు ఇంకా నిద్రపోతావేంటి? ఇప్పుడు నేను చేయాల్సిన పనే ఉందని నన్ను లేపావు. ఇంట్లో సరుకులేవి లేవు. ఇవ్వాలైనా చేపలు పట్టడానికి వెళ్ళు. సూర్యుని రాని అన్నిటికీ సూరి సూరి అంటూ ఉండు. ఇంకా ఎన్నాళ్ళ తెంగరాడు పట్టుకొని ఏలాడతావో నాకు అర్థం కావడం లేదు. ఏ శ్వాసం లేకుండా మాట్లాడకే. ఎన్నాళ్ళు వాడు మనల్ని నమ్ముకుని బతికాడా? లేదుగా. ఎన్నో ఏళ్ల క్రితం మన ఊర్లో జాతర జరిగే రోజుల్లో మంచులో చలికి వణుకుతూ పడుకొని ఉన్నాడు. అప్పుడే వాడిని నేను చూసింది. ఆడిని తీసుకొచ్చి సాకింది నేను. అది ఆడు మర్చిపోడు. అందుకని ఆడు ఎక్కడికే వస్తాడు. ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? ప్రతిదానికి ఏదో ఒకటి తిరిగి అనిపించుకుంటావు. అవునే, అన్నిటికీ నన్నే తప్పు పడుతుండు. అసలు ఈ మనిషి గురించి నీకే తెలుసే. ఏనాడైతే నీకోసం ఈ మనిషిని నమ్ముకొని ఈ ఊరొచ్చానో అప్పటి నుంచి పడుతున్నానే పడరాని పాటలు. అసలు నిన్నెవరు రమ్మన్నారు? చాలా ఆపవే. నువ్వు ఇది అంటావు, ఇంకా ఏమైనా అంటావు. మా అక్క నిన్ను కని పురితోనే చనిపోతే ఈ మనిషి నిన్ను పెంచలేక నానా అవస్థలు పడుతుంటే అన్నింటినీ వదులుకొని ఇక్కడికి వచ్చాను చూడు. నాకు కావాల్సిందేనే. అయ్యో, ఇప్పుడు ఏమైందని పిన్ని ఏడుస్తున్నావు? ఆడు వచ్చేసాడే. బాంబు శబ్దం ఏర్పడింది కదా. నువ్వు వెళ్ళి వాళ్ళు తీసుకురావే. ఆడు మన సూర్యే, ఖచ్చితంగా మన సూర్యే. ఎంత పెద్ద చేపలు.
ఇక్కడ బాంబులు పేల్చి చేపలు పట్టుకోకూడదని చెప్పారు కదా, ఎవరి మాట వినవేంది నువ్వు? నోరు మూసుకోవయ్యా. రేపు పోరా. ఇదిగో సూర్య చెప్తున్నాడు కదా, చాలా చేపలు ఉన్నాయి, దిగవయ్యా. ఒకదానివే పోరా. ఎందుకు భయపడుతున్నావు? దిగమంటున్నానా? పోవే. ఇంకో నేను దిగుతావా? దిగను. చూస్తాను నేను కదా. ఎప్పుడైనా నీళ్ళ దిగి చేపలు పట్టానా? దిగవయ్యా. ఏంటి అటు చేసావు? చేపలు సారియా? చేపలు, తాత చేపలు, రండి బాబు, రండి, రండి, ఇక రండి, ఇక రండి, 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 రండి. ఇదిగో చూడండి, రండి, రండి, రండి. చేపలు ఎంతమ్మా? చేపలు, తాజా చేపలు. బతుకున్న చేపలు, రండి బాబు, రండి, రండి. నాతోనే సవాలా? అన్నట్టే ఏమనుకున్నారు? రండి బాబు, రండి, తాజా చేపలు, ఇప్పుడే పట్టుకొచ్చిన చేపలు. ఇంకెవరైనా ఉన్నారా అన్నతో పోటీకి? దమ్ము ధైర్యం ఉన్న వాళ్ళు ఎవరైనా ముందుకు రండిరా. పోరే అవతలకి. ఇంకెవరో మగాళ్ళు లేరా? మా అన్న ఓడిపోతే పెట్రోల్ పోసి తగలబెట్టుకుంటారా? ఏంటో చూస్తా పోతులకే పో. నమస్తే అన్న. ఏం కన్నమ్మావు, రొయ్యలున్నాయా? రొయ్యలు కావాలా? రొయ్యలు వాళ్ళగలు పెళ్లికెళ్ళాలి. ఆహా, ఇక్కడ ఉన్నాయో తీసుకెళ్ళా. సరే రేటు చెప్పు. రేటు చెప్పగానే కొనేస్తారు దొరగారు. అసలు చేపలు కొనే మొహమేనేది? సిరాకు తెప్పించుకుంటే ఇక్కడి నుంచి లేచెలా. ఉళ్ళిపోయిన చేపలు ఇక్కడ ఎవరైనా అమ్ముతుంటారు, అయి తింటేనే నీకు బుద్ధి వస్తుంది. మర్యాదగా ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపో, నువ్వేం చేపలు కొనక్కర్లేదు. బాగా బుద్ధి చెప్పావు. ఏమే పొద్దునే లేచి మీ నాన్న ఎక్కడికి వెళ్ళాడు? ఈ రోజు కనుక ఆయన తాగేసి తూలుతారని అప్పుడు చెప్తాను ఆయన గారి సంగతి. ఇదిగో బాబు, రండి, తాజా చేపలు, తాజా చేపలు, రండి, 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 రండి బాబు, రండి. ఎండి చేపలు తింటే కడుపు వస్తుందా? పోరం పోకేదవా. చుట్టుపక్కల ఊళ్ళ నుంచి ఈ ఊరికి చేపలు తెప్పించేది నేను. ఆడాళ్ళకి కడుపు రావాలంటే నా అవసరం ఉంటుంది. రాత్రికి ఇంటికి రాను. ఒక్క విషయం గుర్తుంచుకో, ఏనాటికైనా మల్లిక నాదే. నీకంత తిమ్మిరిగా ఉంటే వెళ్ళి మీ ఇంట్లో వాళ్ళని పిలుచుకోరా. లుచ్చా ఇక్కడ ఉన్నారు కదా నీ తోడుపుట్టిన చెల్లెళ్ళు. పెళ్ళైంది ఒకటి, పెళ్ళై మూడు జాతి లేచిపోయింది ఒకటి, వాళ్ళని పిలుచుకోరా. ఎవరైనా దగ్గరకు వచ్చాడో నరికేస్తాను. ఇంకొక మాట మాట్లాడావో నాలుగు చీరేస్తాను. పనికి మారింతాను. నీ కూతురు నాకే సొంతమే, నాకు మాత్రమే. ఇంకెవడైనా మధ్యలోకి దూరాడో ఉత్సమైపోతావు. ఏంటి రెచ్చిపోతున్నా? సూర్య దొంగ సచ్చినోడి కొట్టి సత్తాయిరా. నీకే చెప్పేది. అలా దెబ్బలు తింటావేరా? సత్తాయి వద్దాయిరా. దీన్ని నేను దక్కించుకొని తీరుతాను. ఏనాటికైనా నీ కూతురు నాకే సొంతం. దాన్ని ఎవరు మార్చలేరు. అదే చూద్దాంరా, నా కూతురు నీళ్ళని కూడా ముట్టుకోలేవా నువ్వు? సచ్చినోడా. ఈ మూగోడు అంత చూసుకుని రెచ్చిపోవద్దు. రోజులు లెక్కెట్టుకోండి. ఈ ఊరి జాతర ముగిసేలోగా వీడిని లేపేస్తాను. నా మాటకు తిరుగులేదు. అయ్యో, ఇట్టా సీసాలు అయితే ఒళ్ళేమైపోయిద్దిరా. వెంకటస్వామి, సూర్యుని జాగ్రత్తగా ఉండమను. ఆ రఘు గురించి తెలుసుగా, వెన్నుపోటు పొడుస్తాడు. పడుతాడు. మేము చేతులు ముడుచుకొని కూర్చున్నావా? ఏయ్, ఎన్నో వాళ్ళల్లో ఇసుంటి వాళ్ళని చాలా మందిని చూశాంటా నేను. రేయ్, కబడ్డీ ఆటలైనా సరే, దెబ్బల ఆటలైనా సరే, ఆ శతనా కొడుకు మా సింహంతో పోటీపడి గెలవగలడంట్రా. ఎర్రగా తెస్తాడు, ఏ కీలుగా కీలు ఎర్రగా తెస్తాడు. మా సూర్య అంటే ఏమనుకున్నారా? బెప్పులి పులి మా సూర్య. ఆయన పొగట్టలు కూరికే ఉబ్బిపోకరా. ఏమిటి నాతోనే చతుర్లా? ఒక్కటి ఇచ్చారనుకో గోప గుయ్యమంటది. సరేగానన్నా, ఊరికెళ్ళి ఈ రోజు కదా వచ్చారు.
ఏంటి విశేషం? అందుకే చేతిలో బాటిల్ ఉంది. విశేషమే మా ఆవిడికి. హ? అరే ఎందుకన్నా అంత తొందరపడ్డారు? మొదటి బిడ్డ ఇంకా పాలు తాగడం మర్చిపోలేదు కదా? ట్రాన్స్ఫర్ అయ్యి ఊరు వచ్చినప్పటి నుంచి పని లేకుండా పోయింది. ఇంకేం చేయను? సారా తాగి పడుకున్నంత మాత్రాన నిద్ర వచ్చేస్తుందా నీ పిచ్చిగానే? అవును కదా. మొత్తం ఖాళీ చేస్తారా? నా సంగతి పూర్తిగా మర్చిపోయింటనా? నాతో పాటు తాగేదెవర్రా? సూర్యాడు మహా తాగుపోతు. ఒకరి గురించి ఆలోచించే రకం కాదాడు. అది సరే గాని ఒరే సూరి, పొద్దున నీతో పిల్లని చూసాను. ఎవరు అది? పిల్ల? ఏయ్ ఎవరు అది? అయితే మీరెవరు చూడలేదా? నేను చెప్పేది నిజం, నా కళ్ళారా చూశాను. కావాలంటే ఆయన అడగండి. రేయ్ సిగ్గుపడకుండా చెప్పరా? సూరి అదేవరబ్బా మనకు తెలియని పిల్ల? చామంతి, మంచి పేరు. పేరుకు తగ్గట్టే నువ్వు పువ్వులా ఉన్నావు. చామంతకు వచ్చినందువల్ల నాకు బాగా పొద్దుపోతుంది. అయ్యో చాలా ఆపరా, నువ్వు కొట్టే కొట్టడికి ఆ చిరిగిపోగలదు. ఏంటా ఏంటా కొట్టానంటే మొహం పగులుద్ది. ఆ పిల్ల నిన్నంతా ఒంటరిగా ఎక్కడో వదిలేసి వచ్చావు కదా, ఇప్పుడు ఊరికే తిడతావు? నోరు మూసుకోండి. సూర్య పిల్ల బ్రహ్మాండంగా ఉందిరా. ఎక్కడ పొట్టేవేంటి రే? నువ్వు మామూలు కాదురా రే, గిల్లాడి రా రే. ఏంట్రా అన్నవాడు ఏమంటున్నాడు? వాడిని అడుగు. ఏమైందిరా నీకు? వీడెంత సంతోషంగా ఉండటం ఇప్పుడే చూస్తున్నాను. చూడటానికి మొరటోళ్ళలాగా ఉంటాడు గాని చాలా మంచోడు. ఇక్కడే పెరిగినాడు కదా. నువ్వు మా అందరికి బాగా నచ్చావమ్మా. ఇలా చూడమ్మా, మేమంతా ఒక నిర్ణయానికి వచ్చాం. సొంతమని చెప్పుకోవటానికి వీడికి మేమే ఉన్నాం. వీడు మా ఇంట్లో ఒకడు. ఇక నుంచి నీ చేతుల్లో పెడుతున్నాను. రేపే మీ ఇద్దరికి పెళ్లి. కోడి రెడీ, కోడి రెడీ. కానీ వాడికి ఇవ్వండి. తీసుకొని కట్టరా. తాళి తీసుకొని తన మెడలో కట్టు. కట్టరా అంటే ఊరంతా సందడి, గుండెల్లో గారడి, అమ్మాయి కన్నుల్లో గిలిగింతలు, అమ్మాయి కన్నుల్లో గిలిగింతలు. ఊరంతా సందడి, గుండెల్లో గారడి, అమ్మాయి కన్నుల్లో గిలిగింతలు. తందన తానానా, తందన తానానా. తప్పెట్లు మోగాల, తాళాలు ఎయ్యాల, ఈ కొమ్మ గుండెల్లో పులగింతలు. తందన తానానా, తందన తానానా. గుండెలోన ఏవేవో మాటలేని మౌనాలు, మూగా మనసులోన రాగాలు, రాగాలు. చెప్పలేని సంబరం, నోరులేని సాగరం, కళ్ళతోటి నీతో మాట్లాడు. అయ్యో ఈడిపోని తోడై ఉంటాడు, అమ్మడు మూగా బాసవాడి చేదోడు, అమ్మడు మూగా బాసవాడి చేదోడు. తందన 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 తాన తన్నన తాననా. చాలా ఆపు సూరి, ముందు ఈ మనిషిని తీసుకెళ్లి తప్ప మీద కూర్చోబెట్టు. మీ ఆయన సంతోషంగా ఉంటే నువ్వు అస్సలు చూడలేవు కదా. అవును, తాగితే ఈ మనిషికి ఒంటి మీద గుడ్డలు కూడా నిలవు. ఈ మనిషికి దుఃఖం వచ్చిన పట్ల, సంతోషం వచ్చిన అక్క వెళ్ళొస్తాం. ఏంటక్క భయపడుతున్నట్టున్నావు? నిన్ను వెతుక్కుంటూ ఎవ్వరూ ఈ ఊరికి రాబోయేది లేదు. వచ్చేవాళ్ళైతే ముందే వచ్చేవాళ్ళుగా. వాళ్ళు వస్తారు. ఆ రోజు కత్తితో గాయపరిచారు అతన్ని. సూర్య నీ పక్కనున్నంత వరకు నువ్వు ఎవరికి భయపడనక్కర్లేదు. సూర్య తనకి ఆ పేరెవరు పెట్టారు? అదా, అతనికి ఎవరు లేనందువల్ల మా నాన్నే ఆ పేరు పెట్టారు. ఇదిగో చెప్పేసి వస్తున్నా.
ఏంటక్క అసలు నువ్వు సూర్యుని చేసుకోవడం నీకు ఇష్టమా కాదా? అక్క వస్తున్నా, వెళ్ళొస్తానక్క. ఏమిటి ఎంతసేపు? ఇప్పుడు అంత తొందరగా ఇంటికి ఏం చేస్తారు? అంటే చూడు, ఈ మనిషిని పెట్టుకుని ఇక్కడే ఉండమంటావా? రా, కూర్చో. సరే సరే నువ్వు వెళ్ళు, సరే నువ్వు వెళ్ళు. నాగు నువ్వే తిట్టే ఎక్కలేదు. అదే ఉన్న ఇది మాత్రం మర్చిపోడు. వస్తాను సూరి. సంతోషంగా గడపాలి. ఏమిటిది అడవి మృగల? రఘు చూడు, ఆనందించు. అంతకన్నా ఎక్కువ చేసావు అనుకో సూరిగాడి పెళ్ళం అది నరికి పోగులు పెడతాడు. జాగ్రత్త. ఇలాంటి వాళ్ళని ఎంతో మందిని నేను లొంగ తీసుకున్నాను రా. కానీ ఆ మల్లిక మాత్రం నాకు లొంగడం లేదు. మధ్యలో మూగనా కొడుకు వచ్చి అడ్డుపడుతున్నాడు. ఈ పిల్లని చూసావా? ఆ తింగరోడు దగ్గర నుంచి దీనికి ఎలాంటి సుఖం దక్కుండదురా. చూస్తూ ఉండు, ఏదో ఒకరోజు తానుక వచ్చి నా గేలానికి చిక్కుతుంది. గేలానికి చిక్కలేదంటే వాళ్ళే అందులోంచి తప్పించుకోలేదు. ఒరే సూరి, కొంచెం ఆగరా. బాగా మారిపోయావురా. కొత్త పెళ్ళం ఏముంటుందిరా? నక్క తోక తొక్కేవరా సూరి. చేయి చూడాల్సిన పనే లేదు. నీ మొగ్గుని నేనే ఇంకా మహానమే లేదు. రా 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 రా, నా
చిలక నిజాము ఉన్నది ఉన్నట్టు రే సూరి చెప్పుద్ది. మీరు చిలక దోషం చెప్పించుకుంటారా? నేను చెప్పించుకున్నాను, సూపర్ గా చెప్పింది. రామ్మా, రా. రండి వచ్చి కూర్చోండి, ఇలా కూర్చోండి. మీరేటి తెలుసుకోవాలి? ఆ? అర్థం కాలేదే? సూరి గారు చెప్పింది నీకు అర్థం కాలేదా? వీళ్ళకి పుట్టబోయే బిడ్డకి మాటలు వస్తాయని అడుగుతున్నాడు. అదా విషయం. దానికి ఎందుకు చిలక దోషం నేనే చెప్తాను. నీకు పుట్టబోయే బిడ్డ నీలాగే తెలివి తక్కువగా మూకోడుగా పుడతాడు. ఏం జరిగిందని అడుగుతున్నా కదా. నీకు ఈ నోటితో వెళ్ళిపోతుందిరా, వెళ్ళి ఆపరా పో. నన్ను వదిలేయ్. ఇంకెప్పుడు నీతో కలిసి నేను ఊళ్ళోకి రాను. ఎప్పుడు చూసినా కొట్లాట్లే. మనిషిలా బతకడం తెలిస్తేగా. ఏం జన్మో ఏవో, కొంచెం కూడా తెలివనేదే లేదు. సూర్య పెళ్ళామని ఊళ్ళో వాళ్ళంతా అంటుంటే నాకు ఊళ్ళో మండిపోతుంది. ఎందుకు నన్ను తీసుకొచ్చావు? దేనికోసం? ఊరంతా దద్దరిల్లిపోవాలి. ఈ ఆట నుంచి 10 రోజులు మా నూరు జాతర అయిపోయేదాకా నేను నువ్వు కలిసి మా నూరి సంతని గోల గోల చేసి ఒక కొలిక్కి తేవాలి. ఏమంటావురా సూర్య? అంతేనంట. అప్పలకొండ 2 సీసాలట్టుగా అయిపోయినాయి అక్కడ. ఏ వెంకటస్వామి, అప్పు పెట్టావు కదా, జాతరకు వచ్చేవాళ్ళు ఆళీలు వస్తుంటారు, మొత్తం తాగేయకు. నీ కొట్లో ఎప్పుడైనా నప్పు పెట్టానంటారా? సన్నాసి ఏ సూరి, కళ్ళు తాగి కింద పడిపోకు, కబాడీలో దుమ్ము లేపాలి. సూర్యగాడు ఓడిపోయిన చరిత్ర లేదురా. ఈ నెదిరించి నిలబడే మగాడు ఈ చుట్టుపక్కల ఎవడైనా ఉంటే రమ్మను చూసుకుందాం. ఈసారి పోటీ అదిరిపోతుంది అనమాట. ఏ సూరి, ఈసారి జాగ్రత్తగా ఉండాలి. ఏదో కుట్ర పండినట్టున్నాడా రఘు? నిన్ను కబడ్డీ ఆటలో దెబ్బతీయడానికి గుండాలను తెప్పించినట్టున్నాడు. చామంతక్క, నీకు విషయం తెలీదు కదూ? ఇవాల్టి నుండి 10 రోజుల వరకు ఊరంతా జాతర హడావిడే. మల్లిక, బయట ఊరు నుంచి కొంతమంది కుర్రాళ్ళు కబడ్డీ ఆడడానికి వస్తారు. వాళ్ళ ఒక కొంగుని ముడేసుకో. కబడ్డీ టీం వచ్చేసింది. త్వరలో కబడ్డీ పోటీలు జరగబోతున్నారు. ఒరే శబాసు, నన్ను కాపాడరా. శబాషా, వాడెవడు కాపాడటానికి? ఏమిటలా అడిగావు? నేనే శబాసుని. ఈ ప్రపంచంలో నేను ఎవరిని నమ్మను. ఒరే శబాసు, వీడిని క్షమించే. కుర్రాళ్ళు రావాల్సిన చోటుకు వచ్చేసాం, దిగండి. అందరపడి దిగి కాళ్ళు చేతులు వెనక్కొట్టుకోకండి, జాగ్రత్తగా దిగండి. ఎలా ఉంది నా ప్రియ శిష్యుడు శశికుమార్? కుర్రాళ్ళు, ఇక్కడే మనం మన టాలెంట్ చూపించాలి. అందరికీ సరుకు భోజనం ఏర్పాటు చేశాను. చాలా సంతోషం. ఎక్కడ మొదలు పెట్టబోయే ముందు వచ్చేస్తాను. వస్తే ఓకే, లేదంటే ఆట పూర్తయిన వెంటనే కప్పు పట్టుకుని నేను నా శిష్యులు వెళ్ళిపోతూనే ఉంటాం. ఏంట్రా అందరూ నోరు వెళ్ళబెట్టుకొని చూస్తున్నారు? అందరూ గ్రౌండ్ లో చూడొచ్చు. వెళ్ళండి, వెళ్ళబట్టుంటే వెళ్ళంట్రా సోమరిపోతున్నారా. పర్వాలేదు, నువ్వు కొంచెం గట్టి పిండలానే ఉన్నావు. గురు, మీ గురించి ఏం చెప్పలేదే? నా గురించా? నా పేరు శబాస్. ఈ కుర్రాళ్ళందరికీ నేనే గురువుని. వీడు నా ప్రియ శిష్యుడు శశికుమార్. చూడ్డానికి అమాయకులా ఉంటాడు. నీ రంగంలో దిగాడంటే పులి బిబ్బులి. కుర్రాళ్ళు, ఈ వీరుతో భోజనానికి వెళ్ళండి.
ఒక విషయం గుర్తుంచుకోండి, మనం ఇక్కడికి తిండి పోటీ కోసం రాలేదు, కబడ్డీ పోటీ కోసం వచ్చాం. గుర్తుంచుకోండి. రండి రండి అందరూ రండి. గుంపులో గోవిందని ఊళ్ళో వాళ్ళు ఎవరు దూరందు పదండి. తిన్నగా షాప్ కి వెళ్ళండి. ఇలా రా. ఇక మీదట ఇది నాది. నువ్వు చెక్. గురు మీరు రావట్లేదా? లేదు, నేను శశికుమార్ ఇక్కడ ఉండే అందాన్ని ఆస్వాదించా. అది ఎక్కడ ఉందా? శశి, ఇక్కడ అమ్మాయిలు అందరూ బాగున్నారా? అందరూ పిటపిటలాడిపోతున్నారా? కబడ్డీ ఆడడానికి వచ్చారా? కబడ్డీ మాత్రమే కాదు, ఏ ఆట అయినా ఆడతాం. మజ్జిగ కొబ్బరి నీళ్ళ రెండు కలిపిపో. ఏంటే ఎదురవయ్యా. అందరికి నువ్వే బాసు కాదు, కూర్చుని. బాగా పీకల దాకా తాగొచ్చావా? నువ్వు మారలే మారు. ఆయన ఎక్కడా? ఒరే సూరి, అదిగో అక్కడ ఉన్నారే వాళ్ళే రఘు మనుషులు, నిన్ను ఓడించడానికి వచ్చారు. ఎవడరా ఇక్కడ సూరి అంటే? అది సూరి. నీ స్పీకర్ అవుతా? ఎవడరా ఇక్కడ సూర్య అంటే? ఇక్కడ నుంచి పద ముందు. ఆ తిక్క నా కొడుకే సూరి. దొంగ కోళ్ళు పెట్టినట్టు పెట్టాయి. ఆగండి. ఈ పక్క వాళ్ళనే పట్టుకోరండి. మా వేపులు రంగంలోకి దిగుతోంది. వద్దన్నా వదిలేనా ఊరుకోనా ఏం సార్
రగన ఏంటది తప్పనా ఊరుకో